హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు ఇంట్లోనే సులభంగా క్రిస్పీగా కరకరలాడే అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. పల్లీలు, కరివేపాకు, మసాలాతో చేసిన ఈ స్నాక్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. టీ టైంకైనా సాయంత్రం స్నాక్స్ అయినా ఈ అటుకుల మిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇక వీడియోని స్కిప్ చేయకుండా ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా శనగపిండి, పసుపు, సాల్ట్ వేసుకొని మనము మిక్చర్లోకి యూజ్ చేసే పూస తయారు చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది. ఈ ఒట్టి పూస కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. ఒట్టి పూస కూడా ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఈ పిండి కొద్దిగా లూజ్గా పట్టుకోవాలి, చపాతీ పిండిలాగా కాకుండా. ఎందుకంటే మురుకులది సన్నది యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో దిగాలి. సో అందుకని ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి. దీంట్లో జీలకర్ర, వాము ఏమి వేయకండి, ఎందుకంటే మనకి సన్న రంధ్రాల మురుకుల గిద్దలో ఇది దిగదనమాట. సో అందుకని ఏమీ వేయకుండా జస్ట్ కొద్దిగా ఎల్లోగా ఉండటానికి మాత్రం పసుపు, టేస్ట్ కోసం సాల్ట్ వేసుకొని మనము ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు అయితే కొద్దిగా తినలేరు, ఎందుకంటే ఓన్లీ శనగపిండే ఉంటుంది కాబట్టి. కొద్దిగా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా ఒట్టిదైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మిక్చర్లో యూజ్ చేసుకోవటానికి ఇది చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకుల్ని ఈ విధంగా డస్ట్ని అంతా క్లియర్ చేసుకోవాలండి. ఇక్కడ రెండు రకాల అటుకులు ఉంటాయి కదా, సన్న అటుకులు, దొడ్డ అటుకులు ఉంటాయి. మీ దగ్గర ఏవి ఉంటే అవి చేసేసుకోవచ్చు. నేనైతే పల్చటి అటుకులు తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా డస్ట్ వస్తుంది చూసారా. మనం ఇలా ఫిల్టర్ చేయకుండా వేసాము అంటే ఆయిల్ అంతా పాడైపోతుంది. సో ఈ విధంగా మనం వేసేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో, ఇందాక చేసిన ఆయిల్లోనే వేసేస్తున్నాను నేను. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇమీడియట్గా వెంటనే పూలు పొంగినట్టు పొంగిపోతాయండి, మనకి ఎక్కువ టైం పట్టదు. అదే కొద్దిగా దొడ్డ అటుకులు అయితే 2-3 సెకండ్లు టైం పడుతుంది. ఇవి ఇమీడియట్గా ఫ్రై అయిపోతాయి. పల్చటి అటుకులు అయితే మనకి ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి. నేను 2-3 ట్రిప్పులు మాత్రమే చేశాను, ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు కదా. నేను ఫ్రెష్గా వారానికి ఒకసారి చేసేస్తూ ఉంటాను. రిపీటెడ్గా ఇదే స్నాక్స్ పెట్టినా పిల్లలు తినరు కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నానండి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఏమి కావాలంటే అవి వేసుకోవచ్చండి, మన టేస్ట్కి తగ్గట్టు ప్రతిదీ వేసేసుకోవచ్చు. దీంట్లో కారం బూందీ వేసుకోవచ్చు, ఇంకా మిక్చర్లో కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, ఇట్లా అన్నీ వేసేసుకోవచ్చు. పల్లీలు ఫ్రై చేశాను, అలాగే కరివేపాకు ఫ్రై చేశాను, అలాగే పుట్నాల పప్పు కూడా ఫ్రై చేశాను అనమాట. ఈ 3 ఐటమ్స్ మాత్రమే వేశాను. దీంట్లో కొద్దిగా పెద్దవాళ్ళు కూడా తింటారు అనుకుంటే వెల్లుల్లి కూడా లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కానీ పిల్లలు కొంతమంది వెల్లుల్లి ఫ్లేవర్ తినరు కదా, సో నేను అందుకని వెల్లుల్లి ఫ్రై చేయలేదు. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారము, చాట్ మసాలా, కొద్దిగా కావాలంటే ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చండి. వేడి మీద వేసుకుంటే ఇవన్నీ మంచిగా పడతాయి మనకి అటుకులకి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎల్లో కలర్ పూస ఉంది కదా, మురుకుల పూస, ఆ పూస కూడా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసేసుకోవచ్చు. కొంతమంది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఇష్టపడతారు పిల్లలు, ఇది ఒట్టిగా తినే వాళ్ళు అయితే. లేకపోతే మీడియంగా నేనైతే ఒక రౌండ్ అయితే వేశాను. నేను చేసిన ఈ 2 ట్రిప్పులకి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని గంటెతో కానీ ఇట్లా షేక్ చేసుకొని కానీ మిక్స్ చేసేసుకుంటే మనకి క్రిస్పీ టేస్టీ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అండి, హోమ్ మేడ్ స్నాక్ ఐటెం అనమాట. చాలా తొందరగా చేసేసేయచ్చు పిల్లలకి. బయట ఆయిల్ ఎలాంటి ఆయిల్తో చేస్తారో మనకు తెలియదు కదా. సో టీ టైంకి కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ఫేవరెట్. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయం అయితే చెప్పేసేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.